పార్లమెంట్లో పశ్చిమాసియా యుద్ధంపై వాడివేడి చర్చ జరిగింది. ఇరాన్ యుద్ధం ప్రభావంతో భారత్కు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు విపక్ష సభ్యులు. ప్రధాని మోదీ సర్కార్ అసమర్థ విధానాలతోనే దేశంలో ఎల్పీజీ కొరత ఏర్పడిందని విమర్శించారు. మరోవైపు ఇంధన కొరతపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు బీజేపీ ఎంపీలు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. ఉభయ సభల్లో పశ్చిమాసియా యుద్ధం, భారత్పై దాని ఎఫెక్ట్ గురించి చర్చ జరిగింది. దేశంలో ప్రస్తుత ఇంధన సంక్షోభానికి మోదీ సర్కారు విధానాలే కారణమన్నారు విపక్ష ఎంపీలు. సరైన ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడంతోనే ఎల్పీజీ కొరత ఏర్పడిందని విమర్శించారు. దేశంలో ఎల్పీజీ కొరతపై మోదీ సర్కార్ అబద్దాలు చెబుతోందన్నారు రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. కేంద్రం చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా వాస్తవ పరిస్థితులు ఉన్నాయన్నారు. హార్ముజ్ జలసంధి మూసివేతతో ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఫైర్ అయ్యారు. సిలిండర్ల ప్యానిక్ బుకింగ్ పై కేంద్రాన్ని నిలదీశారు ఖర్గే. एलपीजी संकट को पूरे देश में हाहाकार मचा हुआ है. इसका असर गरीब और कमजोर तबकों के मिडिल क्लास, आम घरों, रेस्टोरेंट, हॉस्टल्स और कमर्शियल यूजर्स पर बहुत बुरा असर पड़ रहा है. भारत अपना कुल एलपीजी जरूरतों का करीब 60% इंपोर्ट करता है. इसमें भी 90% इंपोर्ट्स स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते होता है. రాజ్యసభలో ఖర్గే ప్రసంగానికి అడ్డు తగిలారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ఎల్పీజీ కొరతపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేలా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు నడ్డా. मुझे दुख है कि हमारे विपक्ष, विशेष करके इंडियन नेशनल कांग्रेस, यह विपत्ति काल में भी देश में राजनीति करने से पीछे नहीं हटता. यह विपत्ति कोई भारत के कारण नहीं आई है. इसमें भारत का कोई योगदान नहीं है. పశ్చిమాసియా యుద్ధంతో గల్ఫ్ దేశాలకు భారీగా విమాన సర్వీసులు రద్దయ్యాయని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. భారత్ నుంచి ఇప్పటి వరకు 5,500కు పైగా విమానాలు రద్దయినట్లు చెప్పారు. వీటిలో భారత సంస్థలకు చెందిన 4,335 ఫ్లైట్ సర్వీసులు ఉన్నాయని తెలిపారు. పశ్చిమాసియాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు రామ్మోహన్. In the house before that the DGCA has been in continuous engagement with the airlines. Whenever there is a new schedule that has been approved, we have multiple sittings with it, and this was a specific instance where there were new FDTL norms that have come into place, and it was the airlines which had to look into its internal operations and say if the FDTL is coming into place. మోదీ సర్కార్ తెచ్చిన జల్ జీవన్ మిషన్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ. ప్రజల ఇళ్లకు స్వచ్ఛమైన నీరు చేరడం లేదన్నారు. జల్ జీవన్ మిషన్ మొత్తం ప్రాజెక్టును ఒక రాష్ట్ర కాంట్రాక్టర్లకు అప్పగించారని చెప్పారు. ప్రారంభోత్సవానికి ముందే నీటి ట్యాంకులు కూలిపోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నారు ప్రమోద్ తివారీ. मेरा जो सवाल था उसका जवाब तो आया नहीं. कमेटी वाला जो मेंबर पार्लियामेंट से बनाने के लिए कही थी, आप संरक्षण दें इस पे, क्या बनाएंगे कि नहीं बनाएंगे. दूसरा, सारा करप्शन का जड़ एक राज्य के ठेकेदारों के हाथों में पूरी मिशन सौंप दिया गया है. और दूसरा इसमें ये हो रहा है, దేశమంతా ఇంధన కొరతతో ఇబ్బంది పడుతుంటే ప్రధాని మోదీ మాత్రం ఎన్నికల పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు విపక్ష నేతలు. ప్రధానికి ప్రజా సమస్యల కంటే రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. వెంటనే ఎల్పీజీ కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష ఎంపీలు.